అందరికీ నమస్కారం. అమ్మవారి ఆలయంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే టీడీపీ మరియు కూటమి పందికొక్కులు 4 కోట్ల రూపాయలకు పైగా అమ్మ సొమ్ముని కొట్టేశారు. దీనికి ప్రధాన సూత్రధారి మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. ఒకటి, పార్కింగ్ కాంట్రాక్టులో అసలు 6 నెలల పాటు ఎటువంటి కాంట్రాక్ట్ రుసుము అమ్మవారి ఆలయానికి చెల్లించకుండా ఫ్రీగా భక్తుల దగ్గర నుంచి పార్కింగ్ ఫీజు, టోల్ ఫీజు వసూలు చేసుకోమని కోట్ల రూపాయలు అమ్మవారి భక్తుల దగ్గర నుంచి కొట్టేయడానికి నిన్ననే 9వ తారీఖున ఒక ఆర్డర్ ఇచ్చారు ఎండోమెంట్ కమిషనర్ గారు. ఒకటి. రెండోది, కనకదుర్గా నగర్లో 24 షాపులు కనకదుర్గా నగర్లోనే రోడ్డుకి అవతల నుంచి రోడ్డుకి యువతలకి మొత్తం కలిపి రోడ్డు వెడల్పు కూడా మీకు తెలుసు కదా, గట్టిగా 20 అడుగులు ఉండదు. మార్చినందుకు అద్దె తగ్గించాలని చెప్పి 40% అద్దె తగ్గించాలని చెప్పి అక్కడ 1 కోటి రూపాయలు, మొత్తం కలిపి 4 కోట్ల రూపాయలకి పైగా అమ్మవారి సొమ్ముని కొట్టేయడానికి అనుమతులైతే ఇచ్చారు. దీనికి ప్రధాన సూత్రధారి మాత్రం మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. అమ్మవారి ఆలయంలో అధికారుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తూ ఇది మా టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అని, మేము చెప్పిందే మీరు వినాలని, వినకపోతే ఊరుకోమని అమ్మవారి ఆలయ అధికారులనే కాదు, ఎండోమెంట్ కమిషనర్ గారి కార్యాలయంలో అధికారులను కూడా బెదిరించి హుకుం జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆలయ అధికారులు కూడా ఒక మాట చెప్పాలి. ఎండోమెంట్ అధికారులు కూడా, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూడా ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. అమ్మవారు ఈ కాంట్రాక్టర్ల మీద, షాపుల మీద ఆధారపడి అమ్మవారు ఉన్నారా, లేకపోతే అమ్మవారి మీద ఆధారపడి ఈ కాంట్రాక్టర్లు, ఈ షాపుల వాళ్ళు బతుకుతున్నారా? దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అధికారులతో పాటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి ఈ విషయానికి. అమ్మవారు ఈ పార్కింగ్ కాంట్రాక్టుల మీద, షాపుల మీద, కాంట్రాక్టర్ల మీద ఆధారపడి ఉన్నారా, లేకపోతే ఈ కాంట్రాక్టర్లు, షాపుల వాళ్ళు అమ్మవారి మీద ఆధారపడి ఉన్నారా? దీనికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి. మీరు కావాలంటే చూసుకోవచ్చు. గత ఏడాది పార్కింగ్, టోల్ ఫీజు వసూలు చేసుకోవడానికి కాంట్రాక్టర్కి అనుమతి ఇచ్చారు. ఒక ఏడాదికి 1,59,00,000 రూపాయలు లీజ్ అమౌంట్, దానికి 18% GST చెల్లించాలి. మొత్తం కలిపి ఏడాదికి 1,87,00,000 చెల్లించాలి. అయితే ఒక ఏడాది పూర్తయింది. 2023 జూన్లో సదరు కాంట్రాక్ట్ తీసుకుంటే ఈ ఏడాది జూన్కి ఒక ఏడాది పూర్తయింది. అప్పటి వరకు డబ్బులు ఎంతవరకు చెల్లించారు, ఎంత బకాయి పడ్డారు అన్నది ఆలయ అధికారులు చెప్పాలి. కానీ ఒక ఏడాదే పూర్తయింది. 2వ ఏడాది లీజ్ కంటిన్యూ కావాలంటే, ఈ పార్కింగ్, టోల్ ఫీజు వసూలు చేసుకుని లీజ్ కంటిన్యూ కావాలంటే 1 నెల ముందు 10% పెంచి అమ్మవారి ఆలయానికి డబ్బులు కట్టాలి. అంటే 1,59,00,000కి 10% పెంచి డబ్బులు కట్టాలి. దానికి కడితే 1,75,00,000 అవుద్ది. దాని మీద మళ్ళీ 18% GST అంటే 30,00,000 కట్టి మొత్తం 2,04,00,000, 2,05,00,000 అమ్మవారి ఆలయానికి చెల్లిస్తేనే
సదర్ కాంట్రాక్టర్కి టోల్ దగ్గర కానీ పార్కింగ్ దగ్గర కానీ భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అసలు 2వ సంవత్సరం మీరు ఇంతవరకు సదర్ పార్కింగ్ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకోవాలా? ఆ కాంట్రాక్టర్ మీద అంత ప్రేమ ఎందుకు? అమ్మవారి ఆలయానికి కట్టాల్సిన 2,04,00,000 2,05,00,000 డబ్బులు మీరు కాంట్రాక్టర్ దగ్గర తీసుకోకుండా కాంట్రాక్ట్ని ఏ విధంగా కొనసాగిస్తారు? ఇక్కడ కూడా ఒక మతలబు ఉంది. కాంట్రాక్ట్ని ఏ విధంగా కొనసాగిస్తున్నారు అధ్యక్ష? 6 నెలల పాటంట ఉచితంగా సదర్ కాంట్రాక్టు భక్తుల దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడానికి ఇలా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఏంటి మురళి గారు, 2వ సంవత్సరం డబ్బులు కట్టాలి, కట్టకుండా ఏం చేశారు? అతను 2,05,00,000 కట్టాల్సిన అవసరం లేదు. కట్టకుండా ఒక 6 నెలల పాటు, అంటే జూన్ నుంచి 6 నెలలు, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఈ 6 నెలల పాటు ఉచితంగా అమ్మవారి భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడానికి, డబ్బులు కొట్టేయడానికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఈఓ గారు రికమెండ్ చేస్తే ఎండోమెంట్ కమిషనర్ కూడా ఏం చేశారు? ఎండోమెంట్ కమిషనర్ కూడా దీనికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఎప్పుడో తెలుసా? 9/9/2024, అంటే ఒక 4 రోజుల కిందట. 9/9/2024 ఈ కాగితాలన్నీ మీకు పెడతాను. ఇక ఎండోమెంట్ కార్యాలయానికి ఈఓ గారు రాసింది 18/6/2024. అంటే ప్రభుత్వం మారంగానే వీళ్ళ దోపిడీకి శ్రీకారం చుట్టూ మొదలు పెట్టేశారు. ఇదేది నా సొంతంగా మాట్లాడట్లా, అన్ని ఆధారాలతో వాస్తవాలు మాట్లాడుతున్నా.